మనం ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ మీద మరో కేసు నమోదైంది. సో ఎందుకు ఎలా అంటే ఓయూ జేఏసీ నేతలు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు గతంలో. సో ఏదైతే ఇష్యూ ఉందో సంజయ్ గారి ఘటన పైన ఓయూ జేఏసీ నేత అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ముట్టడించిన అనంతరం పోలీసులు వచ్చారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళకి బెయిల్ ఇచ్చారు. అన్ని అలా జరిగిపోయినాయి. ఆఫ్టర్ దాన్ ఇప్పుడు ఏమైతే జరుగుతుందంటే ఓయూ జేఏసీ నేతలకి అల్లు అర్జున్ ఆర్మీ అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని చెప్పి, చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పి ఓయూపీఎస్ లో మరో కేసు అయితే అల్లు అర్జున్ మీద నమోదు చేశారు. విద్యార్థులు నా తలని దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. ఆయన నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్ తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు, మీరు అన్యాయం జరిగినప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం గానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. సో అల్లు అర్జున్ కి అక్కడి నుంచే మాట్లాడుతూ ఓయూ జేఏసీ నేతలు ఏమని వార్నింగ్ ఇస్తున్నారు అంటే, ఓయూ జేఏసీ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి తమకి ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. చెప్పి అనంతరం అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ప్రెస్ ముందు మాట్లాడుతున్న ఓయూ జేఏసీ నేతల మాటల్లో మనం వినుకున్నట్టయితే, సో ఖచ్చితంగా ఏదైతే ఓయూ జేఏసీ నుంచి 8,000 మంది ఉన్నారో 8,000 మంది తోటి వచ్చి మళ్ళీ ఇంటిని ముట్టడించే పరిస్థితి జరుగుతుంది. ఈ ఘటన మళ్ళీ ఇలానే రిపీట్ జరిగినట్టయితే సో ఫ్యాన్స్ ని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకొని ఎడల ఈ ఘటన అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్క ఓయూ జేఏసీ నుంచి మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి సుమారుగా 30 లక్షల మంది స్టూడెంట్స్ తోటి ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పి ఓయూ జేఏసీ నేతలు అయితే అంటున్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఒక చదువుకున్న మేధావులుగా, పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పూరంబోగాలకు చెప్పు. లేని పక్షంలో నీవు ఈరోజు 1,500 మంది అన్నావు కదా, ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ ఇప్పటికైనా ఆలోచన చెయ్యి. సో అల్లు అర్జున్ గారు ఈ విషయంలో ఎలా తీసుకోబోతున్నారు? సో ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ కి చెప్పి దీన్ని కట్టడి చేసేటట్టు ఉందా లేదా? ఎందుకంటే ఓయూ జేఏసీ నేతల పైన సో రకరకాల ఆరోపణలు, ఒకటి చంపేస్తామని చెప్పి ఫ్యామిలీని తిట్టడము, ఆడవాళ్ళని తిట్టడము, రకరకాలుగా. సో ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని చెప్పి సో ఓయూ జేఏసీ నేతల్ని పర్టికులర్ గా వాళ్ళ నెంబర్ ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి ఈ ఘటన పైన అయితే ఓయూపీఎస్ లోనే కేసు నమోదు చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఏమన్నారో వెళ్తాం. విద్యార్థులు నా తలని దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. ఆయన నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్ తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు, మీరు అన్యాయం జరిగినప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం గానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఒక చదువుకున్న మేధావులుగా, పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పూరంబోగాలకు చెప్పు. లేని పక్షంలో నీవు ఈరోజు 1,500 మంది అన్నావు కదా, ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ ఇప్పటికైనా ఆలోచన చెయ్యి.